లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, అలాగే ఈ కీళ్ళకు సంబంధించిన నొప్పులతో బాధపడేటువంటి వాళ్ళు అంటే మాంసాహారం తక్కువ తీసుకోవాలంటారా? కొంతమంది అంటూ ఉంటారు బీఫ్ కానీ లేకపోతే పోర్క్ కానీ లేకపోతే సీ ఫుడ్ సంబంధించిన ఇట్లాంటివి తీసుకుంటే కనుక కీళ్ళ నొప్పులు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అంటారు. అది నిజమే అంటారు? డెఫినెట్గా అండి. సో ముఖ్యంగా గౌటీ ఆర్థరైటిస్లో ఈ యొక్క రెడ్ మీట్ అనే దాంట్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఈ ప్యూరిన్స్ ఎక్కువ ఉన్న డైట్ ఎవరైతే గౌటీ ఆర్థరైటిస్తో బాధపడుతుంటారో వాళ్ళలో సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా అయ్యి నొప్పులు అనేవి అధికమయ్యే అవకాశం ఉంటుంది. సో స్ట్రిక్ట్గా గౌటీ ఆర్థరైటిస్తో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెడ్ మీట్కి అవాయిడ్ చేయడం మంచిది. అలాగే రుమటైడ్ ఆర్థరైటిస్లో కూడా ఈ యొక్క రెడ్ మీట్ అనేది సో ఎక్కువగా తీసుకోవడం వలన కూడా కొంతవరకు నొప్పులు అధికమయ్యే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఏంటంటే మనం తీసుకునే ఈ యొక్క మీట్లో కానివ్వండి, ఇతర జంక్ ఫుడ్లో కానివ్వండి వెయిట్ ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ వెయిట్ అనేది ఎక్కువగా అయినప్పుడు ఎవరైతే ఆస్టియో ఆర్థరైటిస్తో కూడా బాధపడుతుంటారో వాళ్ళ లోపల కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. సో మ్యాక్సిమంగా ఈ యొక్క మీట్ అనేది ప్లస్ అలాగే వెయిట్ గెయినింగ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని అవాయిడ్ చేయడం మూలన కొంతవరకు మనం నొప్పుల్ని కంట్రోల్లో పెట్టవచ్చు. అలాగే పిల్లలకి సంబంధించి కీళ్ళ నొప్పులు రావడానికి కారణం ఏమైనా ఉందన్నారు? పెద్దలకు సంబంధించి రావడానికి రకరకాల కారణాలు చూసాం, ఇప్పటి వరకు మనం విన్నాం. అలాగే పిల్లలకు సంబంధించి ఈ కీళ్ళకి సంబంధించిన నొప్పులు రావడానికి ఏంటంటారు రీజన్ ప్రధానంగా? పిల్లల్లో చాలా వరకు సెకండరీ ఆర్థరైటిస్ ఉంటుంది. సెకండరీ ఆర్థరైటిస్ అంటే వేరే జబ్బుల మూలాన వాళ్ళ లోపల ఈ యొక్క బోన్స్లో వచ్చే డిజార్డర్స్ మూలాన సో వాళ్ళలో నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఇతర ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నప్పుడు కానివ్వండి, అలాగే మెయిన్గా మెటబాలిజం అంటే లోపాలు ఉన్నప్పుడు, న్యూట్రిషన్ లోపాలు ఉన్నప్పుడు కానివ్వండి, సో దాని ద్వారా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి కొంతమందిలో జువెనల్ రుమటైడ్ ఆర్థరైటిస్ చూస్తుంటాం. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ చిన్న పిల్లల్లో ఉండడం. సో అది జనరల్గా ఆటో ఇమ్యూన్ కాబట్టి సో పిల్లల్లో తక్కువ మంది పిల్లల్లో చూస్తుంటాం అది. సో దానికి ఏంటంటే వాళ్ళు బై బర్త్లో జీన్స్లో ఉన్న ప్రాబ్లమ్స్ మూలన జువెనల్ ఆర్థరైటిస్తో బాధపడుతుంటారు. అలాగే కొన్ని రికెట్స్ కానివ్వండి, మాల్ న్యూట్రిషన్ ద్వారా వచ్చే ఈ యొక్క జబ్బులు కానివ్వండి, సో ఎక్కువగా అంటే వాళ్ళు ఇన్ఫెక్షన్స్ మూలన కానివ్వండి ఈ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో సాధారణంగా చిన్నపిల్లల్లో ఆర్థరైటిస్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఒకవేళ అది వస్తే కనుక సెకండరీ ఆర్థరైటిస్ అంటే ఇతర జబ్బుల మూలాన ఈ యొక్క ఇన్ఫెక్షన్స్ మూలాన, ఇన్ఫ్లమేషన్స్ మూలాన రియాక్టివ్ ఆర్థరైటిస్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల్లో చాలా తక్కువగా చూస్తుంటాం. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. సతీష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారు. హలో డాక్టర్ గారు, చెప్పండి. మా పేరు సతీష్ అండి. చెప్పండి. హలో చెప్పండి సార్. మాకు మొన్న యాక్సిడెంట్ అయిందండి. లెఫ్ట్ లెగ్ కొంచెం ట్యాక్స్ అయ్యి ఇరిగేదండి మోకాల పైన. ఓకే. అది రాడ్ వేసారండి కొంచెం ఆపరేషన్ చేసి. ఓకే. అది కొంచెం పెయిన్ వస్తుందండి, మధ్య మధ్యలో ఒక్కోసారి పెయిన్ వస్తుంది. ఓకే. కానీ కింద మడం కాడ ఎందుకో బాగా లావ్ అయ్యి బాగా పెయిన్ వస్తుందండి. ఓకే. అది ఇప్పుడు ఏం తీసుకోవాలండి? ఆహారం కనుక ఏమన్నా మేము ఈ పెయిన్స్ కాకుండా ఉండటానికి ఏం తీసుకోవాలండి? ఓకే, అంటే మీరు చెప్తున్నారు అంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత సమ్ ఇంప్లాంట్స్ వేశారు. సో ఇంప్లాంట్స్ వేసినప్పుడు అంటే మనం నడిచే విధానంలో కానివ్వండి, సో అలాగే మనం అంటే ఎగ్జర్షన్లో కనుక కొంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఎక్కువగా స్ట్రెయిన్ అయ్యే థింగ్స్ మనం చేయకూడదు. సో వాకింగ్ ఎక్కువ దూరం కానివ్వండి, అలాగే కింద కూర్చోవడం కానివ్వండి, సో ఇలాంటివి కనుక అవాయిడ్ చేయాలి. సో ఇంప్లాంట్స్ ఉన్నంతకాలం కొంత జాయింట్లో ఇమ్మొబిలిటీ అంటే మనం పూర్వస్థాయిలో ఉన్నంతగా మొబిలిటీ అనేది ఉండే అవకాశం ఉండదు. కాబట్టి సో మనం కొద్దిగా కూర్చోవడంలో కానివ్వండి, నడిచే విధానంలో కానీ తగ్గించాలండి. సో కింద ఏదైతే స్వెల్లింగ్ ఉందన్నారో సో అది దేని మూలాన వస్తుందో ప్రస్తుతం మనం గుర్తించాలి. సో అక్కడ ఏదైనా వాపు వచ్చిందంటే అది ఇన్ఫెక్షన్ మూలాన వచ్చిందా, లేదంటే ఈ యొక్క యూరిక్ యాసిడ్ డిపాజిషన్ మూలాన వచ్చిందా అనేది మనం చూడాలి. సో జాయింట్ మొబిలిటీ ఎలా ఉంది, అలాగే మీ నడిచే విధానం ఎలా ఉంది, సో దాన్ని మనం చూసినట్లయితే ఆ యొక్క స్వెల్లింగ్ కారణాలు మనం గుర్తించే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా ఏంటంటే స్వెల్లింగ్ ఉంటుంది కాబట్టి మీ రెడ్ మీట్ని అవాయిడ్ చేయడం మంచిదండి. ఆల్కహాల్ అలాంటివి కూడా అవాయిడ్ చేయండి. సో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు లైక్ పాలు కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, గుడ్డు కానివ్వండి, సీ ప్రోడక్ట్స్ కానివ్వండి, సో ఇలాంటివి తీసుకోవడం వలన ఈ క్యాలస్ ఫార్మేషన్ అనేది ఫాస్ట్గా జరిగి ఏదైతే అంటే మీరు ఫ్రాక్చర్ అయిందంటారు కాబట్టి బోన్స్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మినిమల్ చిన్న చిన్న ఫ్రాక్చర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బోన్స్ అతుక్కోవడానికి ఉపయోగపడతాయి. సో మీరు తీసుకునే ఆహార పదార్థాల్లో కాల్షియం అలాగే ఫాస్ఫరస్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోండి. సో దాని మూలన మీ యొక్క నొప్పి కూడా తగ్గే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి టీవీ1.